2-3 రోజులు అవుతున్నది, ఇంకా వస్తలేదేంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముచ్చట అనుకుంటున్నా రానే వచ్చింది. వారానికి 2-3 సార్లు అయినా కాంగ్రెస్ పార్టీ మీద, సీఎం రేవంత్ రెడ్డి మీద నిప్పులు ఉప్పేసినట్టు చిటపటలాడుతున్నాడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఇక సీఎం రేవంత్ రెడ్డికి నొయ్యకుండా తొడపాశం పెడుతున్నాడు. సారా నడుమేమో అన్నారు కదా, ఏంటిది అది? పదవులు మీకే, పైసలు మీకేనా అన్న. ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అన్నా. ఏ బరాబర్ అన్నారు సారు. కాంగ్రెస్ పార్టీలనే వండుకుంటా రేవంత్ రెడ్డిని అన్నావంటే మీది చిన్నగుండే కాదు సార్. అయినా గట్ల ఎందుకు అన్నారు సారు? రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా లేదా? నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి అది చెప్తారనే చూస్తున్నాం. ఏమైందో చెప్పుండ్రి జరా. మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేనిలకు ఒక్క రూపాయి మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు చేస్తే కాంట్రాక్టర్ టెండరా, అగ్రిమెంటా ఎన్ని రోజులు అయింది? ఓ రెండెట్లయితది కావచ్చు. మొన్న సంవత్సరం కూడా రాలే. అంతేనా? ఏడాది కూడా కాలేదా? పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. నేను ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్నా. ఓహో అట్లన్నవా? పనులు చేయించే పవర్ మీ దగ్గరనే ఉంటది, పైసలు ఇచ్చే బీరువా తాళాలు గుర్తి మీ తాన్నే ఉంటదా అన్నట్టు అన్నావు, అంతేనా? ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేపేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉంటాయి. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నా. అనాలి వద్దా? ఏ అనాలి సారు. కన్న తల్లే కడుపులో కాలుతుందని చెప్పుకుంటే కంచంలో భూవెయ్యది. ఆ సోంటిది కాంగ్రెస్ సర్కార్ అడగకుండా నిధులు ఇస్తుందా, పదవులు ఇస్తుందా? బరాబర్ అడగాల్సిందే సారు. పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ మా మునుగోడు నియోజకవర్గానికి, నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా ఈ మునుగోడు సహకరించమని చెప్పింది. మీరు ఇంతకంటే మంచి ఎమ్మెల్యే ఎడ దొరుకుతుంది? దొరుకుతాడు నాకంటే మంచివాడు? ఏ అస్సలు దొరకరు సారు. మునుగోడు జనాల గోడు తీర్చే గొప్ప లీడర్ సారు మీరు. మీ మనసు ఎన్న, మీ గుణం బంగారం. మిమ్మలను మంచోడు కాదన్న బట్టేవాజగాడు ఎవరు సారు? అందుకని అంటున్నా, తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోరి. ఎందుకంటే మంచోళ్ళని ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతాను ఏమంటారని. అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన వాళ్ళకి కాదు, నేను నిలబెట్టిన క్యాండిడేట్లకే ఓట్లేసి గెలిపించుండ్రని ఇప్పటి నుంచే ప్రచారం చేసుకున్నట్టు కొడుతున్నది రాజగోపాల్ రెడ్డి. లోకల్ బాడీ ఎన్నికలల్లా తన సత్తా ఏంటిదో పార్టీకి చూపెట్టాలని చూస్తున్నాడు కావచ్చు. అట్లా మంత్రి పదవి ఇస్తారని అనుకుంటున్నాడేమో. పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం. అది వచ్చేటప్పుడు వస్తుంది. ఎన్ని రోజులు ఆపలేరు, మన ఆపగలుగుతారా? ఆపితే మనం ఊకుంటామా? ఏహే మీరు అస్సలే ఊకోరు. ఆ ముచ్చట కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇప్పుడిప్పుడే తెలుస్తున్నట్టున్నది. నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా. అంతే సారు, మీరు ఎప్పటికీ ప్రజల గురించి ఆలోచన చేస్తారు, పదవుల గురించి ఆలోచనే చెయ్యరు. పదవులు అంటే మీకు వడనే వాడది, అవ్వంటే మీకు ఎలర్జీ. పిలిచి ఇస్తామన్నా నువ్వు తీసుకో, ఈసడించుకుంటావు. శిషే వద్దు వద్దు అంటారు. ఇప్పుడు మీరు మాట్లాడింది కూడా పదవి కోసం గానే కాదు, మునుగోడు జనం కోసం తప్ప. మీరు పదవి తాన్లాట లేనే లేనిది తెలంగాణ జనానికి అర్థమైంది సారు. దోస్తులకు గిఫ్ట్లు ఇవ్వాలంటే ఎవ్వరైనా ఏం ఆలోచన చేస్తారు? ఎవ్వలి అని గిఫ్ట్ ఇవ్వాలి, ఇలువైన గిఫ్ట్ ఇచ్చి పరిశాన్ చేయాలి, సంబరపడేటట్టు మురిసిపోయేటట్టు చేయాలి అని అనుకుంటారు. అగో అట్లనే చేసిండ్రు ఇగో గీ రైతన్న దోస్తులు. ఈరోజు మా మిత్రుడైనటువంటి మార్ కిషన్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా మేము రైతులమందరం ఇక్కడ ఉన్నదా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మైక్ టీవీ ముచ్చట్ల తరపున కూడా రైతన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అటుపక్క ఇటుపక్క దోస్తులు నిలబడ్డారు కానీ కేక్ లేదు, బర్త్డే బాయ్కి ఇచ్చేదానికి ఒక్క గిఫ్ట్ కూడా లేదు. మరి అట్లెట్లా చేస్తారు బర్త్డే అనుకుంటుర్లే? ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారో అన్న చెప్తున్నాడు ఇనుండ్రి. మార్ కిషన్ రెడ్డి అనే రైతుకు మేమందరం కలిపి ఒక యూరియా బస్తా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. అబ్బరా కొడుక, యూరియా బస్తానే గిఫ్ట్కి ఇచ్చిండ్రా, భలే పని చేసిండ్రు పో. సోపతిగాళ్ళంటే మీ తిరుగుండాలి. ఆపది కాలంలో యూరియా బస్తా తీసుకొచ్చి ముంగట పెట్టే వరకు ఆ రైతు ముఖం ఎట్లా వెళ్ళిపోతున్నది చూడండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం శత్రాజుపల్లి అనే ఊర్లుండే మారు కిషన్ రెడ్డి పుట్టినరోజు నాడు చేసిన పండుగ ఇది. యూరియా బస్తాను గిఫ్ట్కి ఇచ్చి దోస్తులంతా సంబరంలో ముంచిండ్రు కిషన్ రెడ్డి అన్నను. తెలంగాణలో ఇప్పుడు యూరియా బస్తాలు దొరకడు కైలాసం పోయినంత బరాబరి కదా.
కోడి కూత పొద్దు జామున యూరియా ఇచ్చే సెంటర్లకు పోయి ఎంత తన్లన్నా 1-2 కంటే ఎక్కువ యూరియా బస్తాలు దొరుకుతలేవు. అందుకే అంతటి ఇలువైన బస్తాను తెచ్చి చేతిలో పెట్టిండ్రు. ఇదే ముచ్చట మీద మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుకుంటా, సిగ్గుపడాలి రాష్ట్ర సర్కార్. రోజు బుద్ధి పుట్టింది మాట్లాడతారు, నోటుకొచ్చింది మాట్లాడతారు. మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మరి మీ సిపాయిలే కదా, చాలా పెద్ద హరివీర భయంకరులే కదా. ఎందుకు చేతనెత్తలేదు? కేంద్రం ఇచ్చినటువంటి యూరియాను సరఫరా చేయడానికి రాష్ట్రంలో ఎందుకు చేతనెత్తలేదు? ఇంత చేతగానాలకు పాలనార్హత ఉందా? అసలు సిగ్గుపడాలి. అసలు హరే అంత పెద్ద మాట అన్నారేంది సారు? సిగ్గులేకనే యూరియా దొరకని రోజులు తెచ్చిండ్రు అన్నట్టు గట్లా అంటున్నారేంది సారు? రైతులు పొలాలు శేలికల కంటే ఎక్కువ యూరియా సెంటర్ల చుట్టే తిరుగుతున్నందుకు కోపం చేస్తున్నారా? ఇటు కాంగ్రెస్ మంత్రులు కూడా బాగానే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఎక్కడ లోపం జరిగిందో ఏమో గానీ యూరియా బర్త్డే గిఫ్ట్ తోని మొదలైన ఇసోంటి వీడియోలు ఇంకెన్నెన్నొస్తాయో చూడాలిగా.